Now Abraham is the father of Jews and the father of Christians and the father of Muslims. ఎందుకు? చరిత్ర సృష్టించాడు ఎందుకు? చరిత్రలో నిలిచిపోయాడు ఎందుకు? ఆయన మనలాగా దైవజనుల్ని నూనె బుడ్డల్ని నమ్ముకోలే. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నాడు. And he became the father of all believers. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. Faith is commitment to that level. ఆ స్థాయిలో కమిట్మెంట్ అన్నమాట విశ్వాసం అంటే. నేను మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి విశ్వాసంలోకి మనం ఎదగాలి. ఇలాంటి విశ్వాసమే మనల్ని పరలోక రాజ్యంలో చేరుస్తుంది. ఇలాంటి విశ్వాసమే మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. విశ్వాసం అంటే పై విశ్వాసం కాదు. నో డౌట్ మీ తలకాయలో వేరే దేవుడు లేడు, కానీ దేవుడు కాని దేవుళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ లోకం తిష్ట వేస్తుంటే మీ గుండెల్లో, మేబీ మీ తలకాయలో, మీ ఆలోచనల్లో యేసుప్రభు కంటే ఎక్కువ ఎవరైనా సుడులు తిరుగుతున్నారనుకోండి, గింగిరాలు తిరుగుతున్నారనుకోండి, if somebody and something else is lingering in your mind for a long time in a day, in a 24-hour day, then you are not committed to Jesus, you are committed to something else. Commitment అని కూడా అనకూడదు దాన్ని. You are addicted to somebody, some celebrity. ఒకప్పుడు సినిమా తారల్లోనే సెలబ్రిటీలు ఉండేవాళ్ళు, స్పోర్ట్స్ స్టార్స్లోనే సెలబ్రిటీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు క్రిస్టియన్ స్పీకర్స్లో కూడా సెలబ్రిటీలు వచ్చేసారు. ఐ డోంట్ నో విచ్ సెలబ్రిటీ ఇట్ ఈస్, బట్ నాకు తెలిసి యేసు ప్రభువుకు మించిన సెలబ్రిటీ లేడు. ఎందుకంటే నా దృష్టిలో సెలబ్రిటీ అంటే నేను నా లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలి, అటువంటి వాడే నాకు సెలబ్రిటీ. ఇఫ్ జీసస్ ఈజ్ ఇన్ మై లైఫ్, నా లోకమంతా నన్ను చీకొట్టినా, నా ఫ్రెండ్స్ నన్ను వదిలేసిన, నాకు ఎటువంటిది జరిగినా, I celebrate Jesus in my life because he is my celebrity. I can stand. మీ విశ్వాసం ఈ రోజున ఆ లెవెల్లో ఉంటే, మీ కమిట్మెంట్ ఆ లెవెల్లో ఉంటే, and everything is okay my friend, it's easy to believe. And when something wrong goes in your life, if you can hang upon God, that's faith. And you need grace for this faith. ఇది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. You need grace of the Lord Jesus Christ.